నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎప్పట్లాగనే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టింది. అయితే శాసన మండలికి వారు హాజరయ్యారు, శాసనసభకు రాలేదు. ఏపీ శాసనసభలో వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాల మీద వారు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని చెప్పేసి, అవినీతి జరిగిందని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వివిధ నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో వారు నిరసనలు, రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా 11 సార్లు డిఎస్సి నిర్వహించామన్నారు సీఎం చంద్రబాబు. నేనే సీఎం సీట్లో కూర్చున్నంత వరకు తప్పు చేసిన వారికి అదే చివరి రోజని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అంటే ఎలాంటి అవకతవకలు ఉద్యోగ నియామకాల్లో జరగలేదని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పారు. దమ్ముంటే వైసీపీ నేతలు అసెంబ్లీకి రావాలని సీఎం సవాల్ విసిరారు. డిఎస్సిపై వైసీపీ దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. మరొక అంశం చూస్తే, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకి అరుదైన గౌరవం దక్కింది. ఏపీ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్గా ఆయన నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదాను ఎమ్మెల్సీ నాగబాబుకి కేటాయించింది ఏపీ ప్రభుత్వం. అయితే గతంలో క్యాబినెట్లోకి నాగబాబుని తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం అందరిలాగా తన సోదరుడిని మంత్రివర్గంలో కూర్చోబెట్టనని, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటామని వారు కొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే ఎమ్మెల్సీగా ఆయన ఎంపికై దాదాపు ఏడాది గడిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామంటూ ఇచ్చిన లెటర్ కూడా ఏడాదిన్నర పైగా గడిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ అయితే దక్కింది. క్యాబినెట్లో బెర్త్ దక్కపోయినా క్యాబినెట్ ర్యాంక్ దక్కింది. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి మోసం చేశారన్నారు వైసీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. మాటిచ్చి ఎగ్గొట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు తోట త్రిమూర్తులు. ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా చూడాలి. అంటే నాగబాబుకి మంత్రి పదవి వస్తుందని తాను సంతోషించానన్నారు మీడియాతో తోట త్రిమూర్తులు. మంత్రి పదవి ఇస్తామని ఎగ్గొట్టారన్నారు. చివరికి క్యాబినెట్ హోదా ఇచ్చారు కానీ క్యాబినెట్లో చోటు కల్పించలేదని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి దద్దమ్మ ప్రభుత్వాన్ని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. దద్దమ్మ అనే వ్యాఖ్యలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన పర్సనాలిటీ మీద వ్యాఖ్యలు చేసినటువంటి బొత్సకు అచ్చెన్న కూడా వార్నింగ్ ఇచ్చారు మండలిలో. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. అసెంబ్లీలో మాటలు మంటలు. డిబేట్లో మనతో పాల్గొంటా ఉన్నారు సజ్జా అజయ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు మనతో జుమ్కలు జాయిన్ అయ్యారు. మర్రాబ్ సురేష్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వారు కూడా మనతో జుమ్కలు జాయిన్ అయ్యారు. కారుమంచి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు కూడా మనతో జుమ్కలు జాయిన్ అయ్యారు. అదేవిధంగా కృష్ణాయిల్ గారు, రాజకీయ విశేషకులు మనతో చెప్తే వారు కూడా మనతో జుమ్కలు జాయిన్ అయ్యారు. ముందు మనతో మర్రాబ్ సురేష్ గారిని వారితో మాట్లాడదాం. సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జ్వరం కారణంగా వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని తెలిసింది. అదేవిధంగా మరి ఈరోజు మీ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు గారికి క్యాబినెట్ హోదాని ప్రభుత్వం కల్పించడం ఎలా చూస్తున్నారు? సార్, బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానెల్ సభ్యులకి, రాజ్యస్ వీక్షకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే నాగబాబు గారికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు మంత్రి పదవి వస్తుందా లేదా అలాన్నీ మనకు తెలియనటువంటి అంశాలే, కానీ కాకపోతే ఆయనకు ఒక నచ్చినటువంటి ఒక పని, ఈ యొక్క ఏదైతే గ్రీన్ చైర్మన్ హోదా ఇచ్చారో ఆయనకు ఒక నచ్చినటువంటిది. ఎందుకంటే గతంలో
ఈ వన రామయ్య అని చెప్పేసి మొక్కలు నాటడంలో మన ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వరల్డ్ రికార్డ్ సాధించారు ఆయన రామయ్య గారని. ఉమ్, ఆయన్ని చాలా సంవత్సరాల క్రితమే ఆయన్ని ఇంటికి పిలిపించుకోవడం కానీ ఆయనకి ప్రోత్సాహం అందించడం కానీ ఆయనకి ఈ యొక్క పర్యావరణం మీద చాలా ఒక ప్రేమ ఉంది. అది చాలా మందికి తెలియదు. ఉమ్, ఈ గ్రీనరీ అనే దాని మీద మొక్కలు బాగుండాలి, పొల్యూషన్ ఉండకూడదు, వ్యవస్థ అంతా కూడా బాగుండాలి, భావితరాలకు ఒక మంచి ఒక వాతావరణాన్ని అప్పచెప్పాలనే ఆలోచనతో నాగబాబు గారు ఎప్పుడు ఉంటారో అది ఎక్కువ మాకు పవన్ కళ్యాణ్ గారు అనే ఆలోచనలో ఉంటాము. కాకపోతే అదే విధంగా అంతకు మించి కూడా ఈయన యొక్క పర్యావరణ ప్రేమికుడు నాగబాబు గారు. ఉమ్. అందుకు ఆయనకి ఈ పదవి ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందుకు ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. అదే క్యాబినెట్లో చోటు కల్పిస్తామన్న ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వటం మీద ఏమి అసంతృప్తి ఏం లేదా? సార్ అంటే నాకు తెలిసిన నాగబాబు గారు ఏంటంటే ఏది ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడే ఒక వ్యక్తిగా ఉమ్, ఆయనకి ఏ పని అప్పచెప్పినా కూడా ఆయన నీతి నిజాయితీతో నిబద్ధతగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. అలాగే నేను కొంతమంది మాటలు నేను వింటున్నాను. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా ఆయన చాలా మంది విమర్శించారు. ఆ సోదరుడు కాబట్టి ఆయనకి ఇచ్చారు అన్నారు. ఈరోజు చైర్మన్ ఇస్తే ఆ మంత్రి పదవి ఇవ్వలేదు అనేది చెప్పే ఇదే మనుషులు మళ్ళీ ఈరోజు చైర్మన్ గా ఇస్తే మంత్రి పదవి ఇవ్వలేదు అంటున్నారు. మంత్రి పదవి ఇస్తే వాళ్ళ తమ్ముడు కాబట్టి మంత్రి పదవి, వాళ్ళ అన్నయ్య కాబట్టి మంత్రి పదవి ఇచ్చారని అంటారు. అంటే మాట్లాడే వాళ్ళకి నాలుగు నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది. బట్ ఇది ఏంటంటే ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు కూటమిలో ఉండేటప్పుడు ఆ కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసి ఇదన్నీ చేస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అసంపతి ఉంటుందని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో భావించడం లేదు. బ్రహ్మనాయుడు గారు, తోట త్రిమూర్తులు గారు చాలా ఫీల్ అవుతా ఉన్నారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వలేదని, మీ పార్టీ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వలేదని. ఒక వైసీపీ నాయకుడు బాధపడటాన్ని ఎలా చూస్తారు? వాళ్ళ బాధలు వర్ణనాతీతం అండి. ఈ తోట త్రిమూర్తులు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని ఎప్పుడు ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల మాటలకి పెద్ద క్రెడిబిలిటీ లేదు. వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి, ఈ కూటమిలో చిచ్చు పెట్టాలి, చంద్రబాబు నాయుడు దగ్గర అయిపోయి ఉన్నారు వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే మనం ఈ రోజు హోదాల్లో ఉండేవాళ్ళమి, వైసీపీ అధికారంలో ఉండేది, ఏంటి మా పరిస్థితి ఇలా దిగజారిపోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామే అనే బాధలో దుఃఖతో ఏదో ఒకటి మాట్లాడుతుంటారు తోట త్రిమూర్తులు గారు. ఆయన మాట్లాడలేను గతం నుంచి ఎప్పుడు కూడా అంతేనండి. అది సార్ పరిస్థితి. సో మొత్తానికైతే నాగబాబు గారికి క్యాబినెట్ ర్యాంకు కల్పించటం మీద జనసేనలో ఒక జోష్ వచ్చిందంటారు. అంటే తాత్కాలికంగానే తృప్తి పడతా ఉన్నారు, ఏదో ఒకటి వచ్చిందిలే అని. సార్ అలా తృప్తి అనే కంటే క్యాబినెట్ హోదా అనే దానికంటే కూడా ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్పారని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా అదొక బాధ్యతగానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ ఈ రోజు ఏదైతే ఈ గ్రీనరీ మీద ఇచ్చినటువంటిది ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది ఎంత పెద్దదో మీకు అర్థం కావట్లేదు బ్రహ్మనాయుడికి. ఇది ఏంటంటే ఒక పంచాయతీ రాజు, ఒక అటవీ శాఖ, ఒక మున్సిపల్ శాఖ, ఇవన్నిటిలో కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఉంటుంది సార్. అటవీ శాఖలో అటవీని యాక్చువల్గా ఏంటంటే 2047 సంవత్సరానికి 50% అటవీ ప్రాంతాన్ని పెంచే దిశగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇది పెట్టింది. దాని దిశగా చేసే ఒక మంచి వర్క్ చేసుకునే అవకాశం అందులో ఉంది. ఇలాగే పంచాయతీ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో బ్యూటిఫికేషన్ కానీ లేదంటే ఒక మన దాన్ని ఏమంటారు మన టూరిజంకి సంబంధించినవి కానీ ప్రతి దగ్గర కూడా ఎలా ఉండాలి, ఏమేమి మొక్కలు వేయాలి, మన ఈ గ్రీనరీని ఏ రకంగా మనం చేయాలనేది ఆయన నిజంగా ఆయనకి మనసుకు నచ్చినటువంటి ఒక పని అప్పు చెప్పారు. అది ఎంతవరకు అనేది ఆయన బాధ్యతగా తీసుకుంటారని మాత్రం నేను 100% చెప్పగలను. హ్యాపీగానే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి కారుమంచి రమేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కారుమంచి రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో అసెంబ్లీకి వస్తారేమోనని కొంతమంది ఆస్తి ఎదురు చూశారు పబ్లిక్. బహుశా ముందే చెప్పారు అసెంబ్లీకి రామని. సో ఇంకా రానట్లేనా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు ముందుగా నాగబాబు గారి పదవి మీద మర్రాబ్ సురేష్ గారిని ఆయన యొక్క రెస్పాన్స్ గురించి అడిగారు. దాని మీద ఆయన చెప్పడం జరిగింది. ఆయన తోట త్రిమూర్తులు గారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అని మా పార్టీ వైసీపీ నాయకుల మీద ఆయన కామెంట్ చేయడం జరిగింది. సురేష్ గారు, తోట త్రిమూర్తులు గారు ఏదో ఒకటి మాట్లాడలేదండి. తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఈ రోజున కూటమిలో లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజున లెటర్ హెడ్ మీద స్వయంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చే ముందు లెటర్ హెడ్ మీద
ఆయన్ని మంత్రిగా తీసుకుంటాం అని చెప్పి ఈ రోజు వరకు తీసుకోకపోవడం విషయం మీద ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే అదే మీతో పాటు అధికారం పంచుకుంటున్న తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ కాబట్టి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పోవడం అనేది చాలా బాగా మీలాంటి వాళ్ళు మాటలు వినే వెనక్కి వెళ్ళారని. సరే సరే ఒక్క నిమిషం రమేష్ గారు, కార్మంచి రమేష్ గారు ఆ వాట్స్ వద్దులండి, వెన్నుపోటు పార్టీ మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఆయన గారి మీద ఆయన కామెంట్. ఓకే ఓకే సురేష్ గారు ఒక నిమిషం, మళ్ళీ సురేష్ గారు వారు మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ ఇద్దరు మాట్లాడితే జనసేన టీడీపీ వాళ్ళు గొడ్డల పార్టీ అంటున్నప్పుడు అది తప్పేనండి. గొడ్డల పార్టీ అని వాళ్ళు, వెన్నుపోటు పార్టీ అని మీరు అంటారు, రెండు తప్పే. రెండు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన మర్రాపు సురేష్ గారు తోట త్రిమూర్తులు గారి మీద కామెంట్ చేశారు. నేను మీకే చెప్తున్నాను సార్, మీలాంటి వాళ్ళు ఒక్క నిమిషం వీడియో చూడండి సార్. ఓకే సురేష్ గారు, మర్రాపు సురేష్ గారు మాట్లాడివ్వండి, వారు ఏం మాట్లాడుతారు మాట్లాడివ్వండి. వినిపించట్లేదండి, వినిపించట్లేదు. మీరు చెప్పండి సార్, ఆ వీడియో గురించి మీరు చెప్పండి, వినిపించట్లేదు సరిగ్గా. పవన్ కళ్యాణ్ గారు గతంలో వాళ్ళ పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు. ఏమని? కుటుంబం అంతా రాజకీయాల్లో ఉండక్కర్లేదు, నిజంగా సేవ చేయాలనుకుంటే వెనకుండి కూడా సేవ చేయొచ్చు, కుటుంబ పాలన అనేది నాకు నచ్చదు. ఇప్పుడు ఏమైందని? కుటుంబంలో ఉన్న కొడుకుల్ని, కూతుర్ని, లేకపోతే తమ్ముళ్ళని, అన్నల్ని ఇలా రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కావాలంటే బ్రహ్మనాయుడు గారు ఇప్పుడే నేను మీకు పంపిస్తాను, మీరు ప్లే చేయగలిగితే ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కేబినెట్ ర్యాంక్ చూపించుకోవడం కోసం తన అన్నగారికి కూడా కేబినెట్ ర్యాంక్ ఉంది అని చెప్పి, అలాగూ చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వడం లేదు కదా, తన అన్నకు కూడా కేబినెట్ ర్యాంక్ ఉందని చెప్పి చూపించుకోవడం కోసం ఈ రోజున ఏపీ గ్రీన్ అని చెప్పి కొత్తగా ఒక పోస్ట్ క్రియేట్ చేసి నాగబాబు గారికి కేబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది తప్ప ఆయన ఈరోజు ఏదో సాధించేశాడనో, స్పెసిఫిక్గా సురేష్ గారు చెప్పినట్లుగా ఆయనకి ఎంతో ఇష్టమైన శాఖ పర్యావరణ శాఖలో నాగబాబు గారు ఏదో ముందుకు వెళ్ళిపోయి డెవలప్ చేసేస్తారు, లేకపోతే పర్యావరణాన్ని పట్టించుకుంటారు, 2047 వరకు 50% గ్రీనరీని సాధిస్తారు అనే ఉద్దేశంతో ఇచ్చింది కాదు. అది కేవలం మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కేబినెట్ ర్యాంక్ తోటి నేను నా అన్నకి పదవి ఇచ్చుకుంటున్నానని చెప్పి ఆయన సొంత శాఖలో పదవి ఇచ్చుకున్నారు తప్ప వేరే ఏం కాదనేది. ఓకే, ఏదో ఒకటి కారుమంచి రమేష్ గారు, మీరు నాగబాబు గారి కేబినెట్ ర్యాంక్ ఇవ్వటం మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. అదే చెప్తున్నా అండి, కుటుంబ పాలన వద్దు, కుటుంబ పాలన నేను ఎంకరేజ్ చేయను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరొక కార్యకర్తకి ఇస్తే అది ఆ కార్యకర్త ఎంతో అభిమానంతో నాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి మర్రాపు సురేష్ గారికి ఇవ్వచ్చు, పాప మర్రాపు గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వలేదు, సురేష్ గారికి ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వలేదు? ఆయన సొంత అన్నకి ఎందుకు ఇచ్చుకున్నాడు ఒక కేబినెట్ ర్యాంక్ పదవి? ఒక్క నిమిషం కారుమంచి రమేష్ గారు, మరి ఆ విషయం తోట త్రిమూర్తులు గారికి మీరు చెప్పొచ్చు కదా, మంత్రి పదవి ఇవ్వలేదని వారు బాధపడుతున్నారు కదా మీ పార్టీ ఎమ్మెల్సీ. అదే చెప్పారు కదండి, మంత్రి పదవి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా వెనుపోటు పొడిచారు. అంటే ఇస్తేనేమో కుటుంబ పార్టీ మాట్లాడారు, ఇస్తే కుటుంబ పార్టీ, ఇవ్వకపోతేనేమో వెన్నుపోటు. అంటే ఎలా పోనీ? ఇక మీరు చెప్పండి, తెలుగుదేశం ఎలా నడవాలి, జనసేన ఎలా నడవాలని మీరే చెప్పక్కర్లా. వాళ్ళు చేసే విధి విధానాలు బట్టే ప్రజల యొక్క తీర్పు ఉంటది, ప్రతిపక్షాల యొక్క మాటలు ఉంటాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లెటర్ రిలీజ్ చేయడం తప్పు అంటారా? అది అబద్ధం అంటారా? తెలుగుదేశం పార్టీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆ లెటర్ ఇవ్వడం అబద్ధమా? మీరు చెప్పండి. నిజమే, అబద్ధం ఎవరన్నారు? ఇవ్వలేదు, ఇచ్చారు కదా. మరి నాగబాబు గారికి మంత్రి పదవి ఎమ్మెల్సీ అయిన సంవత్సరం అయిపోతున్నా సరే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? అన్ని మీరే చెప్తా, కుటుంబ పార్టీ అని మీరు అంటారని ఇచ్చినరేమో. బేసిక్ గా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. మేము అంటామన్నప్పుడు ఈ పదవి కూడా ఇవ్వకూడదండి. పోనీ అందరు రాజీనామా చేసి వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఉంటారా? కూడా మీకు గుర్తుందో లేదో, బ్రహ్మనాయుడు గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన రోజున కూడా నేను ఇదే వీడియోని చూపించా, స్పెసిఫిక్ గా మీకు చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారు కుటుంబ పరిపాలన గురించి మాట్లాడారు, నేను కుటుంబంలోని వాళ్ళని ఎంకరేజ్ చేయను, నేను మీలాంటి సామాన్య కార్యకర్తల్ని అసెంబ్లీకి, శాసన మండలికి లేదా ప్రభుత్వ పోస్టుల్లోకి తీసుకొస్తానని చెప్పారు. కానీ తన సొంత అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారని చెప్పి ఆ రోజును కూడా మీరు వేరే ఛానల్లో
డిబేట్ లో పాల్గొంటే నేను ఆ రోజు కూడా ఇదే మాట చెప్పా. ఉమ్. రోజుకొక మాట చెప్పడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉండదు. గతంలో ఏం చెప్పాం ఇప్పుడు అదే చెప్తాం, భవిష్యత్తులో కూడా అదే మాట్లాడతాం. ఎక్కడా కూడా వేరే విధంగా ఇప్పుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కుటుంబ పార్టీనా లేకపోతే నార్మలా సార్? సార్ వైఎస్ఆర్సీపీ కుటుంబ పార్టీ అయితే ఈ రోజున షర్మిల గారు ఎంపీనో లేకపోతే ఇంకోటో అయి ఉండేది. ఈ రోజు షర్మిల గారు మాకు దూరం అయి ఉండేవాళ్ళు కాదు కదా. మరి అలాంటప్పుడు తల్లి చెల్లిని పక్కకు పంపించారు, తల్లి చెల్లిని దూరం పెట్టారు, ఈ రకంగా మాట్లాడతారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎవరండి? అవినాష్ రెడ్డి గారు ఎవరు? అదే విధంగా వైఎస్ విజయలక్ష్మి గారు 2014లో వైజాగ్ ఎంపీగా పోటీ చేయలేదా? సో అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు, విజయలక్ష్మి గారు ఎంపీగా పోటీ చేశారు, జగన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అభ్యర్థికి వెళ్ళారు. నేను చెప్తున్నాను వినండి సార్. మరి రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప రవీంద్రనాథ్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా ఆవిడ పోటీ చేయడం జరిగింది, అదేంటండి ఎన్నికలో గెలవడం జరిగింది. అలాంటప్పుడు నాగబాబు గారిని చిరంజీవి గారి సోదరుడిగా ఆయన పోటీ చేస్తున్నాడు, ఆయన ముందుకు వస్తున్నాడు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నేను కుటుంబ పాలన నేను ఒప్పుకోను, నేను చెయ్యను అని చెప్పి ఇలాగా వేదికల మీద స్టేట్మెంట్లు ఇవ్వలేదు కదా. ఓకే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి కార్యకర్తల్ని తీసుకొస్తాను అసెంబ్లీకి అని చెప్పి ఈ రోజున కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు. ఈ రోజున అదే తన అన్నగారికి పదవి ఇచ్చుకున్నారు. సామాన్యులకు ఎవరికైనా పదవి ఇవ్వాలా? మర్రాపు సురేష్ గారికి పాపం అదే ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్ ఇవ్వచ్చు కదా. పాపం సురేష్ గారు కూడా ప్రభుత్వంలో భాగస్వామి అవుతారు కదా. ఆయన ప్రతి డిబేట్ కార్యక్రమంలోనూ పార్టీ వైస్ మరి మీ పార్టీ మీకెందుకు పదవి ఇవ్వలేదు సార్? కారుమూరి రమేష్ గారు మీకెందుకు ఇవ్వలేదు? మీ పార్టీ మీరు 100 డిబేట్లు చేస్తా ఉన్నారు. మీరు కూడా నేను బ్రహ్మనాయుడు గారు నా పార్టీలో నా నల్లజర్ల సొసైటీ అధ్యక్షుడిగా 5 ఏళ్ల పాటు చైర్మన్ గా నేను పదవి నిర్వహించా. మీకు తెలుసో తెలీదో. అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు డిసిసిబి చైర్మన్ ఇవ్వమని చెప్పి లెటర్ సంతకం పెడితే కొన్ని కారణాల కారణంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆ రోజు నాకు ఆ పదవి రాకపోతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నీ భవిష్యత్తు బాధ్యత నాది అని చెప్పి నాకు చెప్పారు. నేను 5 ఏళ్లు నల్లజర్ల సొసైటీ మా గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్లు నేను పదవిలో ఉన్నా. పదవి లేకుండా నేనేమి లేను. నాకు పదవి ఇచ్చారు, గౌరవించారు, గుర్తింపునిచ్చారు. ఈ రోజు కూడా అదే గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు ఉంది. కానీ జనసేన పార్టీలో పాప మర్రాపు సురేష్ గారు ఒక గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన ఏం గుర్తించారండి? ఏ పదవి ఇచ్చారు? ఆయనకి ఏమి ఇవ్వలేదు కదా. చెప్పేది అదే, సాధారణ కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం లేదు, అందరినీ గుర్తుంచుకుంటున్నారు. కరెక్ట్ కాదు అని చెప్పి సురేష్ గారు 1 by 1 మాట్లాడుదురు. కోట త్రిమూర్తుల గారి మీద మర్రాపు సురేష్ గారు వ్యాఖ్యలు చేయకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడవలసిన పనే లేదు నాకు. ఇక మీరు డిఎస్సి మీద అడగడం జరిగింది సార్. 1 by 1 మాట్లాడుదురు, మళ్ళీ మాట్లాడుదురు, నెక్స్ట్ రౌండ్ మాట్లాడుదురు. దయచేసి 1 by 1 మాట్లాడుదురు. సమయం కూడా ఇంపార్టెంట్, అందరికి సరైన సమయం ఇవ్వాలి. మనతో సజ్జ అజయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి, ఎవరు ఏ పదవులు తీసుకోవాలనేది కారుమంచి రమేష్ గారు చెప్తా ఉన్నారు, ఫాలో అవుతారా? బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఒక విషయం సార్. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ నాగబాబు గారికి గ్రీన్ కమిటీ చైర్మన్ గా ఒక క్యాబినెట్ హోదా ర్యాంక్ అయిన పదవిని ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. సో ఈరోజు తోటా త్రిమూర్తురావు గారు కూడా ఏం మాట్లాడారంటే, గతంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామన్నారు, ఆ పదవి ఇస్తే బాగుండేది, నేను కూడా సంతోషపడేవాడిని, ఈ రోజు పదవి ఇవ్వలేదు కాబట్టి నాకు బాధ అనిపించింది అని మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు బాధపడ్డాడని నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎందుకంటే తోటా త్రిమూర్తులు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు. 3 పార్టీలతో ఆయనకు సంబంధం లేదు. ఆయన వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ గారు ఈ రోజు. సో ఈ రోజు కూటమిలో చంద్రబాబు గారు ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినా, వాళ్ళిద్దరికి నచ్చితేనో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనో, కూర్చొని చర్చించుకుంటేనో పదవులు ఇవ్వడం జరుగుతుంది కదా. ఇప్పుడు తోటా త్రిమూర్తులు గారు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు కదా. లేదు, నాగబాబు గారికి ఎమ్మెల్సీ మీద మంత్రి పదవి ఇవ్వగానే తోటా త్రిమూర్తులు గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వచ్చి కూటమిలో జాయిన్ అవుతారు. మా నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చేసారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నాకు జగన్మోహన్ రెడ్డి గారితో చెలిమి చేసే ఇష్టం లేదు అని వచ్చేస్తాడా అని రారు కదా. వాళ్ళ పార్టీలో వాళ్ళ ఇష్టం. ఈరోజు రమేష్ గారు ఏమంటారంటే, మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు లెటర్ ఇచ్చింది అంటే, సార్ మా పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లెటర్ ఇవ్వటం వలనో, లేకుంటే ఆ లెటర్ ఇవ్వటం వలనో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఏమైనా ఆగిపోయినాయా? ఆగిపోలేదు కదా. సార్ ఈ రోజు నామినేటెడ్ పదవులు, ఈ పదవుల వల్ల ఈ రోజు మేము ఒక గుర్తింపు, ఒక గౌరవం ఇచ్చుకునేదానికి కొన్ని పదవులు. ఈ రోజు ఎమ్మెల్సీ ఇస్తేనే పదవి లేదు, మంత్రి స్థానంలో కూర్చుంటేనే మేము పని చేస్తామని మా దగ్గర ఎవరు మాట్లాడలేదు కదా.
మా కూటమిలో మా భుజం మీద జెండా ఉన్నా సరే మేము పనిచేస్తామని కరుడు కట్టిన తీవ్రవాదులుగా, కరుడు కట్టిన కార్యకర్తలుగా ఈ రోజు ఈ రాష్ట్రం కోసం మేము పోరాడుతున్నాం కదా. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ రోజు మాకు బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మా అందరి ముందు లక్ష్యం ఏంటి? పదవులు కాదు సార్, పదవులు కాదు మా లక్ష్యం, పదవులు కాదు మా గుర్తింపు. ప్రజలు మమ్మల్ని మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ ప్రజలు నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, ఎప్పటికప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఓకే, ఈ రోజు పదవి తీసుకున్న నాగబాబు గారు ఎక్కడా కూడా నాకు వెన్నుపోటు పొడిచారు, నాకు అన్యాయం జరిగింది అని ఆయన ఎక్కడ చెప్పలా. లేకుంటే ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ వారు లేఖ విడుదల చేశారు, చంద్రబాబు గారు సంతకం పెట్టారు, ఇది మాకు అన్యాయం జరిగింది, ఆయన ఎక్కడ చెప్పలా. అవును. లేకుంటే ఈ రోజు జనసేన పార్టీ వ్యక్తులు కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కావచ్చు, బీజేపీ పార్టీ వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా ఈ పదవి గురించి హర్షించారు, నాగబాబు గారు కంగ్రాట్స్ తెలియజేశారు, కానీ ఇది అన్యాయం అని ఎక్కడ మేము మాట్లాడలేదు కదా. మా కూటమిలో మాకు సంతోషంగా ఉంది కదా, మేము ఎవరికి ఏ పదవి ఇచ్చుకున్నా సరే మేము కదా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎందుకు మీకెందుకు సార్? ఇప్పుడు రమేష్ గారు దాంట్లో ఒక ఆవేదన ఉంది. రమేష్ గారు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో వేదిక మీద కుటుంబ పాలన చేయను, నాకు ఇష్టం లేదు అని చెప్పారు అన్నారు. సరే సార్, రాజకీయాల్లో సార్ ఇప్పుడు రాజకీయాల్లో మనం 1.25 లక్ష మాట్లాడుతూ రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన మాట్లాడారు కదా, అనేక విషయాలు మాట్లాడేటప్పుడు నాయకుడి క్రెడిబిలిటీ అనేది ఉండదండి. అదే మాట్లాడారు కదా అని చెప్పి రమేష్ గారు వినండి, రమేష్ గారు వినండి 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 అదే క్రెడిబిలిటీ ఉండాలి అంటున్నారు కదా మీరు. రమేష్ గారు ఒక నిమిషం, రమేష్ గారు మీ సమయం మీరు మాట్లాడేది మాట్లాడివ్వండి, 2 నిమిషాలు మాట్లాడివ్వండి. రమేష్ గారు వినండి ప్లీజ్. క్రెడిబిలిటీ ఉండదు అని మాట్లాడుతున్నారు కదా సార్, క్రెడిబిలిటీ విషయానికి వద్దాం ఫస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్, కుటుంబ పరిపాలన నాకు నచ్చదని చెప్పారు, కానీ నాగబాబు గారికి పదవి ఇవ్వటం నాకు నచ్చలేదు, క్రెడిబిలిటీ లేదు కదా ఆయన మాటలకు అంటున్నారు. సార్ పదవి విషయంలో కుటుంబంలో ఒక వ్యక్తిని తీసుకొస్తే క్రెడిబిలిటీ లేదని విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు కదా సార్. రాష్ట్రానికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం రమేష్ గారు. మనం రాష్ట్రానికి సంబంధించిన విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014 to 19 ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే శాసనసభలో ఏదైతే రాష్ట్రానికి రాజధాని అమరావతి కావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎస్ అమరావతికి నా మద్దతు ఉంటుంది, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నా, చంద్రబాబుకి ఇల్లు కూడా లేదు, నన్ను చూసి 19 చూసి ఓటేయండి అన్నాడు. క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఆ రోజు పాపం చెప్పాడు, క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2019లో ఇదే క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో తొక్కలేదు, మనకు అసలు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. వినండి 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 రమేష్ గారు ఆగండి, అమరావతి రాజధాని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉంటుందని చెప్పారు. రమేష్ గారు ఒక నిమిషం ఆగండి సార్. బ్రహ్మనాయుడు గారు క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒకే అమరావతికి నా మద్దతు ఇల్లు కట్టుకున్నా అన్నాడు. అదే క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు 2019 నుంచి 2024 మధ్య అసెంబ్లీలో అమరావతి ఏమీ లేదు, నేను 3 రాజధానులు 3 ఇటుకలు పెడతా, 3 యుద్ధాలు చేస్తా అన్నాడు. ఓకే పాప, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఎక్కువ క్రెడిబిలిటీతో మాట్లాడాడని ప్రజలు 151 ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 11కి ఇచ్చి కనీస ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు. సరే, ఇదే క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏం చెప్పారు? అమరావతి లేదు, 3 రాజధానులు లేవు, నేను మావిగన్ అన్నాడు. మావిగన్ అన్న ఇదే క్రెడిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి 2 రోజు తెల్లారి విజయవాడ వచ్చాడు పాప ఒక మీటింగ్ కి. విజయవాడ దేవినేని అవినాష్ గారు వీళ్ళందరూ రోడ్డు మీద కూర్చొని ఒక మీటింగ్ మాట్లాడుతూ, ఎవరు చెప్పారండి ఇదంతా? అమరావతి అండి, అమరావతి ఉండాలంటాడు. సో క్రెడిబిలిటీ మ్యాటర్ ఏంటో తెలుసా? ఇక్కడ కారుమచ్చి రమేష్ గారు, కుటుంబంలో పదవి ఇచ్చామా, కుటుంబం బయట పదవి ఇచ్చాం, ఈ పదవి వల్ల రాష్ట్రానికి ఏం వస్తుంది ఏం పోతుందో పక్కకి పెడితే క్రెడిబిలిటీ కింద అర్థం ఏంటి? రాష్ట్రం గురించి మనం ఏం మాట్లాడుతున్నది క్రెడిబిలిటీ, రాష్ట్రం కోసం రాజధాని కోసం మనం ఏం మాట్లాడుతున్నాం క్రెడిబిలిటీ. ఒక క్రెడిబిలిటీ ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి 3 సార్లు క్రెడిబిలిటీ తప్పాడు. రేపొద్దునన్నా సరే మళ్ళీ క్రెడిబిలిటీ తోటి ఉంటాడంటే ఉండడు. అమరావతి ఇల్లు కట్టుకుంటాను జగన్మోహన్ రెడ్డి అమరావతి ఇంట్లో అన్నా ఉంటున్నాడు, కనీసం ఉండట్లా. క్రెడిబిలిటీ లేదు కాబట్టి బెంగళూరు ర్యాంక్ ప్యాలెస్ లో పడుకుంటున్నాడు. కాబట్టి క్రెడిబిలిటీ గురించి మీరు మాట్లాడకూడదు. అసలు ఆ క్రెడిబిలిటీ గురించి మాట్లాడే నైతిక విలువలు మీ పార్టీకి లేవు రమేష్ గారు. ఇక కమింగ్ టు ద సెకండ్ పాయింట్ బ్రహ్మనాయుడు గారు, నేను ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న పెద్దలకి కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరికి కూడా ఒకటి చెప్తాను. అయ్యా, మీరు కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ పదవి ఇచ్చారు, ఎవరికి ఏమి ఇవ్వలేదు, లేకుంటే ఎవరేం చేసుకుంటున్నారు, ఎవరేం మాట్లాడుకుంటున్నారు అని మీరు గుండెలు బాధేసుకోమాకండి, మీరు బాధపడమాకండి. కూటమి చాలా అద్భుతంగా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, రాష్ట్రం కోసం పనిచేస్తాం. మీ పార్టీలో ఉన్న లొక్కలు బొక్కలు ఇవన్నీ మీరు చూసుకోండి. మా గురించి మీరు బాధపడద్దు, నా గురించి మీరు ఆలోచించొద్దు. మీరు కోరుకున్నంత వరకు, మీరు కష్టపడినంత విధంగా మేము విడిపోం, మీరు కలిసే ఉంటారు రాష్ట్రం కోసం. మీరు ఆ కోరికల్లో ఏమి ఉండమాకండి.
ఆశలు మీరేం ఉండమాకండి, మీ పార్టీని కాపాడుకోండి. ఎందుకంటే గతంలో ఏ నోటి భాషతోటి, ఏ నోటి దురుసుతోటి మీరు ప్రభుత్వాన్ని కోల్పోయారు, ఈ రోజు అదే నోటి భాష మళ్ళీ అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి అందరూ అవి కంటిన్యూషన్ చేస్తున్నారు కదా. మీరు విధానాలు మార్చుకోండి. కారుమూర్తి రమేష్ గారు, ఈ రోజు ఒక విషయంలో నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను. ఇదే వేదిక మీద ఈ రోజు ఇదే డిబేట్ లో మీరు ఒక క్రెడిబిలిటీగా, ఒక పార్టీ కార్యకర్తగా కావచ్చు, ఒక పార్టీలో అధికార ప్రతినిధి కావచ్చు, మీరు మాట్లాడుతున్నారు సార్ ఒక బాధ్యత గల పార్టీ వ్యక్తిగా. ఆ బాధ్యతని మీ పార్టీలో చాలా మంది మర్చిపోయారు రమేష్ గారు. సో మీ పార్టీకి మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ పార్టీ, మీ కర్మ, మీ సిద్ధాంతం. పడేసుకుంటారా, ఉంచుకుంటారా, ప్రజల్లో కాపాడుకుంటారా మాకు సంబంధం లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీని ప్రజలు వద్దనుకున్నారు, జీవితంలో రానివ్వరు సార్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మీ పద్ధతిని మార్చుకోండి చాలు. రైట్. కొంత కృష్ణాలి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. యథావిధిగానే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళు వాదనలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటి అని అంటే, ఇది కూటమి ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి విమర్శిస్తుంది, వీళ్ళ అభిప్రాయాలు కాకుండా ప్రజల కోణంలో, ప్రజల వైపు నుంచి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ప్రజల కోణంలో ఆలోచనలు ఏంటి అనేటువంటి విషయాల్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. ఈ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాకూడదని నిర్ణయించుకోవటం, ఇప్పుడు ఎప్పటి నుంచి హాజరు అవ్వలేదు, ఇప్పుడు కూడా ఇంకా హాజరు కాకూడదని నిర్ణయించుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా బ్లెండర్ మిస్టేక్ అని ప్రజలు భావిస్తున్నారు. ఇది తప్పిదము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక సమస్యలకు సంబంధించినటువంటి, ఒక చర్చించడానికి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వేదిక అసెంబ్లీ. అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకోవటం అనేటువంటిది, అది కూడా మాకు ప్రతిపక్ష హోదా అయినా ఇస్తేనే వస్తామనేటువంటి విధంగా ప్రజలు ఇస్తారు ప్రతిపక్ష హోదా అనేటువంటిది. ఎవరో అసెంబ్లీ స్పీకర్ లేకపోతే కోర్టులు ఎవరో ఇచ్చేవి కాదు, ఇవి ప్రజలే. వాళ్ళ ప్రజా కోర్టులో మీరు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు అని తేల్చినప్పుడు కనీసం ఉన్నటువంటి 11 సీట్ల వరకైనా వచ్చి మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి, ప్రజల తరఫున పనిచేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది ప్రజలు కోరుకునేటువంటి అంశం. రెండో అంశం ఏంటి అని అంటే, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం వల్ల, అంటే ఆయన జ్వరమో ఏదో ఉంది, ఇబ్బంది ఉంది అనేటువంటిది, ఆయన హాజరు కాలేదనేటువంటిది ఉన్నటువంటి అంశం. నిజంగా కూడా ఆయనకు తీవ్రమైనటువంటి జ్వరం ఉండుండొచ్చేమో, దానికి ఎవరు కాదనలేరు. జ్వరం వచ్చే దానికి ఎవరు ఏం చేస్తారు. కానీ ప్రతి కీలకమైనటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యం అనేది నిజంగా అనారోగ్యమేనా, లేకపోతే ఏమైనా చంద్రబాబు నాయుడుతో ఏదైనా విభేదాలు ఉన్నాయా, రాజకీయ విభేదాలు ఉన్నాయా, అంటే వీళ్ళు విడిపోతారనేటువంటిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందని సెకండరీ, ప్రజల్లో ఉన్న విషయాలు నేను చెప్తాను. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పొరపక్షాలు, ఏమైనా డిమాండ్లు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఉన్నాయా, ఆ డిమాండ్లు సాధించుకోవటానికి ఏమన్నా బెట్టుగా ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారా అనేటువంటి విషయాలు, అలాంటి అనుమానాలు ఈ రోజున ప్రజల్లో ఉన్నాయి. కూటమి ఐక్యత మీద కూడా ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకనంటే ఉదయము మంగళగిరిలో ఉండి కీలకమైనటువంటి అమరావతికి సంబంధించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి అమరావతి ఇప్పుడు 2వ ఫేజులో కీలకమైనటువంటి ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి దాంట్లో పాల్గొనకుండా విశాఖపట్నం వెళ్ళటం అనేటువంటి అంశం. కొన్ని ఇప్పుడు మూడు సమావేశాలు అనుకుంటా, కేబినెట్ సమావేశాలకు ఆయన హాజరు కాల, దానికి కూడా అనారోగ్యమో ఏదో తెలియదు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకో పవన్ కళ్యాణ్ కొంచెము కావాలని బెట్టుగా ఈ ప్రభుత్వం నుంచి దూరంగా ఉండేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి ధోరణి కనపడుతుంది. దీంట్లో నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే, మేము ప్రభుత్వానికి అంటగాగటం లేదు, తెలుగుదేశం పార్టీకి అంటగాగటం లేదు అనేటువంటి సందేశాన్ని జనసేన పార్టీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ పంపించాలని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. వాళ్ళ శ్రేణులకి ముందు మనమేం అంటగాగాల్సినటువంటి అవసరం లేదు, తప్పులుంటే మనం కూడా మాట్లాడొచ్చు. నేను కూడా అందుకని చంద్రబాబు నాయుడు దగ్గరగా ఏం లేను, వాళ్ళ ఎంటబడి మనమేం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాలనే అన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో నాకు తెలియదు. అలాంటి ఇప్పుడు సపోజ్ కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి, కలిసే ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా రోజు పోట్లాడుకుంటారు, అయినా కలిసే ఉంటారు ఇంట్లో. అలాగనే ఈ కూటమిలో కూడా పొరపక్షాలు ఉండుండొచ్చు, అంతర్గతమైనటువంటి ఘర్షణలు ఉండొచ్చు. ఉండకుండా అయితే ఇంత ఈ విధమైనటువంటి గ్యాప్ అయితే ఉండేదానికి అవకాశం లేదు. ఈ క్లారిటీ ఎప్పటికప్పుడుకి వస్తుందేమో చూడాలి. ఇక ఇప్పుడు నాగేంద్ర బాబుకి ఈ పదవి ఇవ్వటానికి సంబంధించినటువంటి అంశంలో, ఈ విషయంలో కూడా మరి నాగేంద్ర బాబుకి ఒక
గ్రీన్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో చైర్మన్ ఇచ్చి ఆయన కేబినెట్ హోదా ఇవ్వటం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నటువంటి విషయాలే, ఆయన శాఖకు సంబంధించినటువంటి విషయాలే. ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఇది ఇచ్చారు అనేటువంటిది కాదు. మంత్రి పదవి తీసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ పట్టుబడితే నాకు తెలిసి ఇప్పుడు ఎప్పుడో వచ్చేది, ఎప్పుడో వచ్చి ఉండేది కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఉండలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే అప్పుడేదో ఆ రాజ్యసభకు సంబంధించినటువంటి అంశంలో ఆ రోజున రాజ్యసభ పదవి ఏది జనసేనకి ఇవ్వటం లేదు కాబట్టి ఆ రోజున జనసేనకు మంత్రి పదవి ఇస్తామని ఆ రోజున ప్రకటన చేయించారు. కానీ ఈ మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి మంత్రివర్గంలోకి నాగేంద్ర బాబు రావటం అనేటువంటి అంశము అనవసరమైన వివాదాలకు విమర్శలకు దారితీసేటువంటి అంశం కాబట్టి వద్దులే అని పవన్ కళ్యాణే దాని మీద ఆగిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అందుకని ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేకమైనటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవచ్చు, అన్ని కార్యక్రమాల్లో ఆయన చూడలేకపోవచ్చు. పార్టీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండాలి నడుపుకోవడానికి, నాదెండ్ల మనోహర్ ఉన్నా ఇతరున్నా ఎవరైనా వీళ్ళందరూ బయట వ్యక్తులే. అందుకని సొంత మనిషి ఎవరైతే నాగేంద్ర బాబు తన అన్న ఈ రోజున పార్టీ నడిపేటువంటి కార్యక్రమాలు ఇవన్నిటిలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఎక్కడికైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక కేబినెట్ హోదా అనేటువంటిది ఉంటే ఆయనకే ఒక గౌరవము, హోదా, ప్రోటోకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకని నాగేంద్ర బాబుకి ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ కల్పించేటువంటి విధంగా ఈ విధమైనటువంటి కేబినెట్ హోదా ఇచ్చారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కానీ విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అన్ని పార్టీలు ఈ విధమైనటువంటి కుటుంబ రాజకీయాలు నడిపేటువంటి పార్టీలే, ప్రాంతీయ పార్టీలన్నీ. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అన్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి వారసత్వ రాజకీయాల మీద వ్యతిరేకంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడాడు, అనేకమైనటువంటి మాట్లాడి అన్నిటికీ భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ ఫలాని విషయంలో భిన్నంగా లేడని చెప్పడానికి లేదు, అతను ఏ మాట మీద లేడు కాబట్టి అతను. సో ఇప్పుడు ఆయన కేబినెట్ లోకి మీరు అన్నట్టు కృష్ణారెడ్డి గారు నాగబాబు గారిని కేబినెట్ లో తీసుకోవాలని అంటే పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టినట్టయితే ఖచ్చితంగా తీసుకొని ఉండేవారు, అందులో డౌట్ లేదని అన్నారు మీరే. సో కాబట్టి కుటుంబ పాలన అవుతుందని కుటుంబ పాలనకు తను వ్యతిరేకమైన గతంలో మాట్లాడినటువంటి అంశాల నేపథ్యంలోనే వారు తీసుకోవడానికి ఇష్టపడకుండా వారిని కాంప్రమైజ్ చేశారని అనుకోవచ్చు కదా మరి. అవును, మీరు అనుకోండి, అది మీ అభిప్రాయము, మీరు అనుకోండి. ఓకే, ప్రజలు అలా అనుకోవట్లేదు. అందుకని ఇప్పుడు కేబినెట్ హోదా ఇచ్చేసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఆయన ఒక కేబినెట్ గ్రీన్ కమిటీకి చైర్మన్ ని నాగేంద్ర బాబుని ఎందుకు చేయటం? నాగేంద్ర బాబుని ఎమ్మెల్సీ చేశారు కదా, ఆయన ఓడిపోయినటువంటి ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నావు. ఆల్రెడీ ఇప్పుడు నీ పార్టీలో నువ్వు మొదటి నుంచి లేడు నాగేంద్ర బాబు, లేనటువంటి ఆయన్ని తెచ్చుకున్నావు, మీ అన్న కాబట్టి తెచ్చుకున్నావు, ఎమ్మెల్సీని చేసావు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఒక కార్పొరేషన్ గ్రీన్ కార్పొరేషన్ ఇచ్చి ఆయన చైర్మన్ చేసి ఆయనకి ఒక మంత్రి కేబినెట్ హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రజలు అనుకుంటారు. నేను అడుగుతాను, ఒక బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాడిని ఈ రోజున జనసేన వదులుకున్నది అని అంటే పవన్ కళ్యాణ్ ఎంత మారాడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. సపోజ్ బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాడికి ఇప్పుడు గ్రీన్ కార్పొరేషన్ లాంటిది ఇచ్చి ఆయనకి నిలబెడితే అరే నిజంగా పవన్ కళ్యాణ్ మాటలకి చేతలకి దగ్గరగా ఉంది అనేది అంటే ఆలోచన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అనేది కాదు, పవన్ కళ్యాణ్ పవర్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, పవర్ లేనప్పుడు ఏం మాటలు చెప్పాడు, ఈ మాటలు చాలా కీలకమైనటువంటివి. ఈ రోజున పవన్ కళ్యాణ్ రూపాంతరం చెందుతున్నాడు. మిగతా కార్పొరేట్ పొలిటికల్ పార్టీలు ఏ విధంగా అయితే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా డబ్బు రాజకీయాలు, డబ్బు ప్రధానమైన రాజకీయాలు, కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ చేసేటువంటి పార్టీలకు పక్కన జనసేన పార్టీని చేరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయం భవిష్యత్తులో ఇది బలంగా వెళ్తే భవిష్యత్తులో జనసేనకు పవన్ కళ్యాణ్కి నష్టము అనేటువంటిది ప్రజల్లో ఉండేటువంటి అంశం. ఇది నా సూచన కూడా. పవన్ కళ్యాణ్ మారుతున్న పవన్ కళ్యాణ్ ఇది మళ్ళీ పూర్తిగా చంద్రముఖిగా మారక తల్లికే తెలుసుకుంటే మంచిదని. లేదయ్యా మీరెవడు చెప్పడానికి, మేము ఇంతే చేసుకుంటాం, మా పవర్ వచ్చింది, మా అన్నకి ఇచ్చుకుంటాను, రేపొద్దున మా పెద్ద అన్నకు కూడా ఇంకొకటి ఏదైనా ఇచ్చుకుంటాను అని అంటే ఎవడేం చెప్తాడు? కృష్ణాంజనేయులు ఏం చెప్తాడు, ఇంకొకటి ఏం చెప్తాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళు ఎలాగో పట్టించుకోరు. వాళ్ళ పార్టీ వాళ్ళది, వీళ్ళ పార్టీ వీళ్ళది. వాళ్ళు ఎలాగో విమర్శలు చేస్తారు, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళ మీద విమర్శలు చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు కదా, వాళ్ళు గట్టిగానే ఘాటుగానే విమర్శలు చేస్తారు. తప్పులు జరుగుతున్నాయి కాబట్టి విమర్శలు చేస్తారు కదా. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ సరైన రీతిలో ఉంటే నాలాంటి వాడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు అనేది. రైట్. మరాబ్ సురేష్ గారు, కృష్ణారెడ్డి గారు లాంటి న్యూట్రల్
అనలిస్టులు జర్నలిస్టుల సలహాలు సూచనలు ఏమైనా తీసుకుంటారా? మాకు అవసరం లేదంటారా? తప్పనిసరిగా సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏది చెప్పినా కూడా అవన్నీ తీసుకుంటారు. అందులో ఏమి చేయగలము ఏమి చేయలేము అనేది కూడా ఆలోచించుకుంటాం. ఉమ్, తప్పేం లేదు. కృష్ణాంజనేయ గారి అనే మాటకి నేనేమి అడ్డుపడటం లేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు మన కారుమూరి రమేష్ గారు చెప్పినట్టు, కారుమంచి అంటే రమేష్. యాక్చువల్ రెండే కారుమంచి రమేష్ గారు చెప్పినట్టు, ఒకటి ముందు మాటలకి సమాధానం చెప్తూ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు ఈయన అన్నారు డిసిసిబి చైర్మన్ నాకు ఇస్తామన్నారు, కొన్ని కారణాల చేత నేను తీసుకోలేకపోయాను, ఉమ్, అందుకని చెప్పేసి నాకు భరోసా ఇచ్చారు. అలా మా పార్టీలో ఉండదంటారా? ఏ కారణాల చేత మంత్రి పదవి వదులుకున్నారో ఆంజనేయ కృష్ణాంజనేయులు గారు అన్నట్టు ఒక మంత్రి పదవి కావాలి అని అంటే మటు చంద్రబాబు నాయుడు గారు ఎవరా? ఆయన పట్టుబడితే తప్పనిసరిగా ఇస్తారు, ఇవ్వాల్సిందే కూడా. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇదే వైసీపీ నాయకులు వీళ్ళే అంటారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఆడిపోసుకున్నారు. ఆయన లేటుగా వచ్చి ఉండొచ్చు పార్టీకి, కాకపోతే ప్రతి జిల్లాలో కూడా వెళ్ళి ఒక అవును. పార్టీ అధినేత సోదరుడిగా ప్రతి జిల్లాకి కూడా వెళ్ళి కమిటీలు ఎక్కడెక్కడైతే ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ కూడా జన సైనికుల మధ్యన ఉన్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ సమస్య పోయే విధంగా చేస్తూ ఆయన చాలా కష్టపడ్డారంటే. ఎందుకంటే మీకు నాకు తెలిసి ఉత్తరాంధ్ర ఆయన కొన్ని పదుల సంఖ్యలో వచ్చారు, విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం. ఎందుకంటే ఈ 3 జిల్లాల్లో ఆయన ఎప్పుడు వచ్చినా నేను అటెండ్ అవుతాను, ఆయనకి నేను కొంచెం దగ్గరగా ఉంటాను కాబట్టి. ఉమ్, సో అలాంటి వ్యక్తులకి మొన్న మంత్రి పదవి ఇవ్వలేదు, మాట ఇచ్చారు, లెటర్ వదిలేరంటే ఏదో కారణాలు ఉండుంటాయి. పవన్ కళ్యాణ్ గారే వద్దని ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా కారణాలు ఉండొచ్చు. దాన్ని వైసీపీ వాళ్ళు ఎందుకు మీద వేసుకొని మాట్లాడతారో తెలియదు. బట్ అది అనవసరమైనవి. ఇంక చాలా కారణాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, పబ్లిక్ సంబంధించినవి విషయాలు చాలా మాట్లాడుకుంటే మంచిది. తోట ఆయన పేరు ఏం పేరు? త్రిమూర్తులు గారు. త్రిమూర్తులు గారికి ఏటా నొప్పి అంటే తెలియదు. వచ్చి ఏమైనా జాయిన్ అయిపోతారా? మాకు మంత్రి పదవి, మా నాగబాబు గారికి మంత్రి పదవి వస్తే మా పార్టీలో జాయిన్ అవుతారో ఏమో మాకు తెలియదు. ఉమ్, ఇది ఇలా ఉంటే సార్, నెక్స్ట్ మీరు ఇంకోటి ఈ రోజు రెండో అంశం ఏం చెప్పారంటే బొత్స సత్యబాబు గారి గురించి చెప్పారు. ఉమ్, బాడీ షేమ్ గురించి మాట్లాడొచ్చు. అది హలో మాట్లాడండి సార్, మాట్లాడండి, వినిపిస్తుంది. ఇప్పుడు అదే బొత్స సత్యబాబు గారి గురించి ఈరోజు మండలిలో జరిగిన కార్యక్రమం కూడా మీరు ఈరోజు డిబేట్ లో పాయింట్ పెట్టారు. అవును అవును, అచ్చెన్నాయుడు గారిని కొంచెం ఆయన అయితే ఉమ్, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది మాట్లాడారు, ఏం మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడారు. మన పెద్ద మనిషిగా ఉన్నారు బొత్స సత్యబాబు గారే అనేది ఇంతవరకు ఉండేది. ఆ కాస్త కూడా ఈ రోజు పోయింది. ఉమ్, అంటే కొంతమంది ఏమంటారంటే దద్దమ్మ అనేది తప్పు పదం కాదా అని అంటారు. నాకు తెలిసి రాజకీయాల మీద అవగాహన చూడాలి, అసెంబ్లీ సమావేశాలు పార్లమెంటు సమావేశాలు చూడాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఏదైనా ఒక ప్రభుత్వం చేయగలిగినది కానీ చేస్తామని చెప్పింది చేయకపోతే ఉమ్, దద్దమ్మ, చవట, లేదంటే ఇట్లా చేతగానితనం అని ఇలాంటి పదాలు వాడి ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఈ పదాలు గతంలో వాడబడినవే. కృష్ణాంజరాలు లాంటి పెద్దలు చెప్పాలి ఈ మాట వాడారా లేదనేది. ఉమ్, దాన్ని ఏదో పెద్ద బూత్గా భావించి బొత్స సత్యబాబు గారు ఆ యొక్క మనిషిని ఎద్దులా పెరిగావు, బుద్ధి పెరగాలి కానీ ఎద్దులా మనిషి పెరిగింది కాదని ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవును. అది ఎందుకు చేశారని నేను అనుకుంటున్నానంటే బొత్స సత్యబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం లేదు. ఈయన ఎప్పుడు ఏం చేస్తాడని అంటే వెళ్ళిపోతారనే వైసీపీ నుంచి బొత్స గారు వెళ్ళిపోతారనే వెళ్ళిపోతారనే ఒక అభద్రతా భావం. ఉమ్, ఆగండి రమేష్ గారు, నేను బ్రహ్మనాయుడు గారితో నేను బ్రహ్మనాయుడు బాబు. ఓకే రమేష్ గారు, ఒక్క నిమిషం, వారు ఏం చెప్పాలనుకున్నారు చెప్పనివ్వండి, చెప్పండి రమేష్ గారు. ఉమ్, ఇప్పుడు అలాంటి ఒక పెద్ద మనిషి అండి. ఉమ్, యాక్చువల్ గా ఆయన బొత్స సత్యబాబు గారు ఉమ్, యాక్చువల్ గా విజయనగరం జిల్లాలో వెలమలు కాపులు ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటారు. వెలమలందరినీ కూడా ఆయన గెలుపుకి ఆయన అవసరాలకి వాడుకొని చేస్తారు. ఉత్తరాంధ్ర మొత్తం ఆల్మోస్ట్ వెలమల్లో మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ ఏమి లేకుండా చేశారు బొత్స సత్యబాబు గారు. ఉమ్, ఎందుకంటే వెలమ కమ్యూనిటీ ఉండేది ఈ 3 జిల్లాల్లోనే. ఉమ్, పూర్తిగా చేశారు. ఇక నాకు పోటీగా నాకు అడ్డం తగిలేవాడు ఒక అచ్చెన్నాయుడే ఉన్నారనే బాధతో ఎప్పుడు ఉంటారు ఈయన. ఉమ్, అయితే అలాంటి ఒక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత ముందు అచ్చెన్నాయుడు గారు ఒక మాట ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడారు. ఏంటంటే అది ఉమ్, ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కొన్ని కామెంట్స్ ఆయన మాటలు గుర్తు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఒక 3-4 నెలల క్రితం జరిగింది ఈ విషయం. జరిగితే ఇదేంటమ్మా నేను ప్రశాంతంగా ఉన్నాను, నన్ను లాగాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినాడు, మళ్ళీ గుర్తు చేశాడనే బాధతో వెంటనే మళ్ళీ బొత్స సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అచ్చెన్నాయుడు గారి మీద మళ్ళీ ఈయన కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఉమ్, సో ఆ యొక్క ఆక్రోశని ఈ రోజు శాసన మండలిలో
ఏం మాట్లాడకూడదు అంటే దద్దమ్మ అని అనకూడదు అని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎద్దులా పెరిగావని ఒక బాడీ షేమింగ్ చేయొచ్చండి బొత్స సత్యబాబు గారు? అంటే అది ఖచ్చితంగా తప్పు మండలిలో ఆ విధంగా చేయడం. అంత ముందు కూడా బొత్స సత్యనారాయణ గారిని కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన్ని కూడా ఆయన భాష గురించి కూడా అనేక సందర్భాల్లో కూటమికి సంబంధించిన నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడలేకపోతున్నటువంటి అంటే ఆయనకున్నటువంటి రూపాన్ని కూడా ఎత్తి చూపారు. బట్ ఈయన ఇప్పుడు మాట్లాడారు, రెండూ తప్పు అనేది నా అభిప్రాయం. అదే సార్, ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ రోజు జరిగిన ఒక పరిణామం ఏదైతే ఉందో కంక్లూజన్ ఇప్పుడు వీళ్ళు కంక్లూజన్ ఇస్తున్నారు సార్. డిఎస్సి గురించి వీళ్ళు రాస్తారోకాలు ఏవో రకరకాలుగా అన్ని చేస్తున్నారు. చేసినప్పుడు ఆయన ఒక మాట ఏమన్నారంటే, గతంలో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పేసి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మీరు ఏ ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు, దద్దమ్మ ప్రభుత్వం అనే మాటలు మాట్లాడతారు. ఆయన విద్యాశాఖ మంత్రికి కూడా ఉన్నారు. ఇదే ఒక వ్యక్తి ఇలా మాట్లాడినప్పుడు అంటే నువ్వు ఎద్దు అని మాట్లాడినాడు అన్నప్పుడు కామన్ గా చెప్తారు. కాదు సార్, ఇప్పుడు ఏపీపీఎస్సీలో ఆల్రెడీ 400 మంది రిట్ పిటిషన్ వేశారు. ఒక గ్రూప్ 1 ఉద్యోగాలకు వెళ్ళాడు. రేపు పొద్దున్న కన్ఫర్మ్ ఐఏఎస్ లేదా కన్ఫర్మ్ ఐపీఎస్ కి వెళ్తారండి రేపు పొద్దున్న కాలక్రమేణా. అలాంటి వ్యక్తుల పేపర్లని ఒక ఎలక్ట్రీషియన్, ఒక డ్రైవర్లు, ఒక ఐలాండ్ లో పెట్టేసి ఆ వైట్నర్లు పెట్టి దిద్ది రకరకాలు చేసి ఎన్నో అక్రమాలు చేస్తే దానికి ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. హైకోర్టు వీళ్ళకి ఆల్రెడీ మొట్టుకాయలు వేసింది. మీరు మూల్యాంకనం ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్పి డిజిటల్ పద్ధతి ఇన్ని చేసింటే అవన్నీ మాట్లాడుకుంటే వీళ్ళు డిఎస్సి మీద ఏ ఒక్క అభ్యర్థి కూడా ఈరోజు కోర్టుకు వెళ్ళలే. ఒకరు ఇద్దరు వెళ్తే వాళ్ళకి కావాల్సిన సమాధానం చెప్పారు, ఆల్రెడీ దాంతో తృప్తిపడి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు. బాబు ఎటైనా సరైన ఆధారాలు లేకుండా మీరు ఇలాంటివి చేయొద్దని చెప్పి చెప్పారు. ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారండి? బొత్స సత్యబాబు గారికి ఇవన్నీ తెలీదా? ఏం మాట్లాడాలో ఏం సమాధానం చెప్పాలో తెలియక జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను నీతోనే ఉన్నాను బాబు అని చెప్పుకోవడానికి ఈ రోజు ఒక అచ్చెన్నాయుడు అని ఒక మంత్రి గారిని నువ్వు బాడీ షేమింగ్ చేసావు. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషివి, నీ యొక్క పెద్దరికం ఎక్కడుంది, నీ మాట తీరు ఎక్కడుంది? ఓకే రమేష్ గారు రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారి విషయంలో దద్దమ్మ ప్రభుత్వం అన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి మరి మీరు ఆయన క్లియర్ గా వీడియో చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజున విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు ఒక్క పోస్ట్ డిఎస్సి పోస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పర్మిషన్ తెచ్చుకోలేని దద్దమ్మవు నువ్వు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్ గా అన్నారు. ఈ రోజు ఈయన సురేష్ గారు మీరు చెప్పండి అని చెప్పి డైరెక్ట్ గా బొత్స సత్యనారాయణ గారిని మండలిలో అన్న పరిస్థితి. గతంలో కూడా అనేక సార్లు ఆయన మాట్లాడుతున్న విధానం గురించి కానీ ఆయన నత్తిగా మాట్లాడుతున్నారని చెప్పి ఎగతాళి చేసిన సంఘటనలు కానీ ఎన్నో ఉన్నాయి. ఈ రోజున సురేష్ గారు మాట్లాడుతూ దద్దమ్మ చవట అనడం తప్పు కాదు, కృష్ణాంజనేయులు గారు చెప్పాలని చెప్పి చెప్తున్నారు. ఆ రకంగా మాట్లాడితే దున్నపోతు మీద వర్షం పడుతున్నా సరే స్పందించారు అని చెప్పి బోళ్ళని చెప్తారు. అదే రకంగా ఈ రోజున బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అనకపోతే మొట్టమొదటగా బొత్స సత్యనారాయణ గారిని అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. నువ్వు కరెక్ట్ గా మాట్లాడుంటే ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు ఎద్దులాగా పెరిగావు బుద్ధి ఉండదని చెప్పి అనే మాట ఉండదు కదా. మొట్టమొదట గతంలో కూడా మీరు చూసారో లేదో 2014లో కొండా ఉమా గారు కొడాల నాని గారిని పాతేస్తా నా కొడక అని చెప్పి మాట్లాడిన తర్వాత బూతులు మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఆ రోజున అసెంబ్లీలో బొండా ఉమా గారు. కానీ వీళ్ళు మాట్లాడిన బూతులు కానీ ఇవి కానీ ఎవరికి కనపడవు. ఇక చింతకాయల అయిన పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు, అసలు పచ్చి బూతులు మాట్లాడారు. మనం అందరం కూడా చూసాం మీటింగ్స్ లో. ఈ రోజున వీళ్ళు ఎవ్వరూ మాట్లాడరు, కేవలం బొత్స సత్యనారాయణ గారు ఆ విధంగా మాట్లాడకూడదు ఇవి చెప్తూ ఉంటారు. ఇందాడ సురేష్ గారు మాట్లాడుతూ ఏ ఒక్కళ్ళు కూడా కోర్టుకు వెళ్ళలేదు, ఒకళ్ళు ఇద్దరు వెళ్ళారు అని చెప్తున్నారు. మరి సురేష్ గారికి విషయం తెలుసో తెలీదో ఈ రోజుకి కూడా హైకోర్టులో వ్యక్తిగతంగా 380 పిటిషన్స్ డిఎస్సి మీద పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత మీరు ఏం చేశారు ఈ మధ్యనే? రమేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. వైసీపీ దగ్గర ఆధారాలు కూడా లేవు అని సీఎం గారు అన్నారు. వినండి సార్, బ్రహ్మనాయుడు గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. హైకోర్టు ఏం చెప్పింది?
మీరు బాధితులు కాదు కదా, ఎవరైతే వ్యక్తిగతంగా ఈ కోర్టుకు వస్తారో వాళ్ళందరి పిటిషన్స్ కూడా మేము ఎంటర్టైన్ చేస్తాం. మీరు బాధితులు కానప్పుడు దీంట్లో మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కొట్టువేసింది తప్ప, ఎవరైతే వ్యక్తిగతంగా మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారు సార్? నిమిషం చెప్పేది వినండి. ఆగండి సురేష్ గారు. ఎవరైతే వ్యక్తిగతంగా కోర్టులకు వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరి పిటిషన్స్ కూడా కోర్టు అలౌ చేసింది. అవన్నీ కూడా ఈ రోజు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నారు ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పండి అని చెప్పి. సాక్ష్యాధారాలతోటి మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతోటి అనేక అభ్యర్థుల యొక్క విషయాలను చెప్పడం జరుగుతున్నది. ఏపీఎస్ గురించి చెప్పండి సార్. అరే చెప్తున్నాం వినండి సార్ సురేష్ గారు, వినకపోతే సాక్ష్యాధారాలతో చెప్తున్నారు. డిఎస్సిలో మీరు చేసిన అవకతవకల గురించి ఈ రోజున డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా పెట్టి కనీసం ఎగ్జామ్ అనేది లేకుండా ఆఖరికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరైనా సరే గతంలో పనిచేసిన టీచర్స్ కూడా టెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి ఖచ్చితంగా. ఈ రోజు గతంలో ఎవరైతే టీచర్స్ గా చేరి టెట్ ఎగ్జామ్ రాయలేదో వాళ్ళందరూ కూడా టెట్ ఎగ్జామ్ రాయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రమేష్ గారు సమయం లేదు రాజు అని చెప్పి మీరు మొన్న ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ అటు టెట్ ఎగ్జామ్ అవసరం లేదు, డిఎస్సి ఎగ్జామ్ అవసరం. అజయ్ గారు స్పోర్ట్స్ కోటాని మీరు ఇవ్వడం జరిగింది. రమేష్ గారు సమయం లేదు. అజయ్ గారు సార్ ఒక్క నిమిషం. కేవలం జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47 తీసుకొచ్చి ఆ ఎగ్జామ్ వరకు ఆ జీవోల్ని యూజ్ చేసుకుని ఎగ్జామ్ కి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని ఆ తర్వాత జీవోలు రద్దు చేయడం జరిగింది. ఎందుకు జరిగింది? అలాగే ఇంకో విషయం కూడా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదని చెప్పి మీరు అందరూ చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెండింగ్ లో ఉండిపోయిన కోర్టు కేసుల్లో కానీ పెండింగ్ లో ఉండిపోయిన టీచర్ పోస్టులు 23,699 టీచర్ పోస్టులను 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫిల్ చేయడం జరిగింది. నేను 5 ఏళ్లలో ఫిల్ చేసి చెప్తున్నా. 1998 డిఎస్సివి 3,864 లీకేజీలు 5 ఏళ్లలో జరిగిన లీకేజీలు చెప్పండి. రమణాయుడు గారు ఒక నిమిషం. 1998 డిఎస్సి 3,864 పోస్టులు, 2008 డిఎస్సి 1,910 పోస్టులు, 2014 డిఎస్సి 8,926 పోస్టులు, 2018 డిఎస్సి 7,254 పోస్టులు, 2018 లిమిటెడ్ డిఎస్సి 24 పోస్టులు, 2019 స్పెషల్ డిఎస్సి 524 పోస్టులు. ఈ పోస్టులన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫిల్ చేయకుండా కోర్టు కేసుల్లో కానీ రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో ఫిల్ చేయడం జరిగింది. 22,499 పోస్టులు. ఈ పోస్టులు కాకుండా కేజీవీబీ రెగ్యులర్ టీచర్ పోస్టులు 1,200 పోస్టులు. ఈ పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఫిల్ చేస్తారు. రైట్ అజయ్ గారు సమయం లేదండి ప్లీజ్. అజయ్ గారు ఒక్క నిమిషం సార్. అజయ్ గారు రెస్పాండ్ అవ్వండి. 699 పోస్టులను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టీచర్ పోస్టులను ఫిల్ చేయడం జరిగింది. ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం తప్ప. ఓకే అజయ్ గారు రెస్పాండ్ అవ్వండి. రమణాయుడు గారు, ఇప్పుడు కారుమతి రమేష్ గారు మెగా డిఎస్సి గురించి ఇంత పెద్ద హిస్టరీ చెప్పారు. అవును, ఇంత పెద్ద హిస్టరీ కారుమతి రమేష్ గారికి ఎంత క్లారిటీ ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎక్స్ సీఎం గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్లారిటీ ఉండాలి దీని మీద? ఇంతకు మించి క్లారిటీ ఉండాలి. ఈ రోజు ఏదైతే సాక్షాత్ అసెంబ్లీ జరుగుతుందో, ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు గత కొన్ని రోజులుగా రోడ్డు మీద మెగా డిఎస్సి మీద జంజీ పోరాటాలను మీరు చేశారో, అందులో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనుకుంటే అది పక్కన పెడితే ఆ జంజీ పోరాటాలు రోడ్డు మీద చేయడం ఎందుకు, తాడేపల్లి ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు సార్? డైరెక్ట్ గా అసెంబ్లీకి రండి, మీకు సమయం ఇస్తాం. ఇదే మెగా డిఎస్సి మీద మీరు ప్రశ్నించండి. మీ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకపోతే ప్రజల్లో మేము తల ఉంచుకుంటాం, ప్రజలకు మేము క్షమాపణ చెప్తామని మేము 100 సార్లు చెప్పాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారండి బ్రహ్మరెడ్డి గారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది స్పీకర్ గారో లేకుంటే ముఖ్యమంత్రి గారో ఉప ముఖ్యమంత్రి గారో కాదు, జనం ఇవ్వాలా? ఈ రోజు జనమే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా, మరి మీరు ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారు? అసెంబ్లీకి రావాలి అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. మరి ఆ హోదా మీకు లేనప్పుడు మీరు రోడ్ల మీద తిరిగి నేను ప్రతిపక్ష నాయకుడిని మాజీ సీఎం గా తిరుగుతున్నారేమో. మాజీ సీఎం గా రమణాయుడు గారు కాదు, ఒకటే
బ్రహ్మనాయుడు గారు, మీరు మాజీ సీఎం అయినా ఈ బ్రహ్మనాయుడు గారు. రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులు మీరు తప్ప ఇంకెవరున్నారు? అవును అవును మీరు తప్ప ఇంకెవరు ఆల్టర్నేట్ ఉన్నారా? లేరు ఈ రోజు వైసీపీ తప్ప ఆల్టర్నేట్ పార్టీ బ్రహ్మనాయుడు లేదు గారు. రాష్ట్రంలో. లేరు. రమేష్ గారు ఒక నిమిషం ఆగండి, మీరు ఇందాక మాట్లాడారు లేదు కదా. కదా. ఆల్టర్నేట్ పార్టీ లేనప్పుడు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల ఎక్స్ సీఎం గా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్రంలో అవకతవకలు జరిగితే, మెగా డిఎస్సీలో అవినీతి జరిగితే, నిజంగా ఉద్యోగాలు అమ్ముకుంటే వచ్చి ప్రశ్నించండి. రైట్ ఈ రైట్ రోజు ఓకే బ్రహ్మనాయుడు గారు, రాష్ట్రం అంతా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు మీరు. మీరు రారు. ఓకే, మీరు రారు, మీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీరు రారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రారు? వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా కావాలా? వాళ్ళు కూడా గతంలో ఎక్సీఎం గా పనిచేశారా? మిగతా 10 మంది ఎమ్మెల్యేలన్నా వచ్చి మా నియోజకవర్గాల్లో మా దగ్గర 100 మంది 200 మంది డిఎస్సీకి అప్లై చేశారు, వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి రావాల్సిన ఉద్యోగాలని గౌరవ లోకేష్ గారు అమ్మేసుకున్నారు అని ఒక్క ఎమ్మెల్యే అయినా సరే వచ్చి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతిపక్ష హోదా సమయం ఇవ్వట్లేదు కాబట్టి ఓకే లేదు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలకైతే ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇస్తారుగా, మాట్లాడాలిగా. ఎందుకు రాట్లా? జీతాలు అయితే తీసుకున్నారు ప్రతి నెల టెన్షన్. రైట్ రైట్ అజయ్ గారు, సరే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పండి, మిగతా 10 మంది అయితే తీసుకుంటారుగా, అలవెన్సులు వాడుకుంటున్నారుగా, అన్ని చేస్తున్నారు కదా. మరి అన్ని తీసుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి కనీసం ఒక్క నిమిషం మాట్లాడడానికి ఏంటి మీకు బ్రహ్మనాయుడు గారు. రైట్ కిషాన్ గారు, అంటున్నారు? మీరు వస్తే కదా తెలిసేది. బ్రహ్మనాయుడు గారు మీరు వస్తే కదా తెలిసేది. బ్రహ్మనాయుడు గారు యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రావట్లేదు కానీ శాసన మండలికి వస్తుంది. అవును ఈ మండలికి వచ్చేటువంటి క్రమంలో మండలిలో బలం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును అక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే డిఎస్సి మీద గట్టిగా నిలదీస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మండలిలో ఈ లో ప్రభుత్వము ఇరకాటంలో పడేదానికి అవకాశం ఉంది అని అందరూ భావించినటువంటి అంశం. అవును ఈ విషయం కూటమి ప్రభుత్వానికి అర్థమైంది. మండలిలో డిఎస్సి మీద చర్చ జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధిస్తుంది, దీనికి సమాధానం చెప్పలేము అని కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వచ్చి అచ్చెన్నాయుడిని రంగంలోకి దించింది. అచ్చెన్నాయుడు కావాలనే ఉద్దేశపూర్వకంగా బొత్స సత్యనారాయణని దద్దమ్మ అనేటువంటి పదాలని ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ట్రాప్ వేయటం, పొలిటికల్ ట్రాప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు ట్రాప్ వేశాడు. ఆ మాటలు ఎమోషనల్ గా అతను బ్లాక్ మెయిల్ చేయడంతో ఇప్పుడు బొత్స సత్యనారాయణ అంత సీనియర్ పొలిటీషియన్ ఈ అంశాల వైపే మళ్ళీ ఆయన కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యి ఆ అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఒక మాట మీద మాట అనుకున్నారు అనేటువంటి ఇది అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ మధ్య మాటకు మాట అనేటువంటి అంశం చర్చకి వెళ్ళింది తప్ప డిఎస్సి అనేటువంటి అంశం చర్చ లేకుండా చేయటంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో సక్సెస్ అయింది. ఒక్క నిమిషం ఈ విషయంలో ఇది శాసన మండలిలో జరిగినటువంటి శాసనసభలో ఇప్పుడు వరకు అనేక డిబేట్ లో నేను చెప్పాను, నారా లోకేష్ ఈ విద్యాశాఖ మంత్రిగా ఉండి దీనికి సమాధానం ఇవ్వటం లేదు, కనీసంగా అసెంబ్లీలో ఎవరు ఉండరు కాబట్టి అసెంబ్లీలో అయినా ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నేను కొన్ని సందర్భాల్లో కొన్ని డిబేట్ లో కూడా నా తరఫు నుంచి ప్రజల చెప్పాను. ఈ రోజున నారా లోకేష్ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు, మాట్లాడారు, డిఎస్సికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ వాదనలు ఆయన చెప్పారు. ఇది మంచి పరిణామం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడా, కారు మంచి రమేష్ గారు అడుగుతున్నా, ఈ పాయింట్ కాదు. ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ మినిస్టర్ ఉంటుంది. అయితే ఎలాగో చెప్పలేదు, ఇప్పుడు ఈ రోజు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనే నారా లోకేష్ చెప్పినటువంటి దాంట్లోనే 36,000 మంది గ్రీవెన్స్ లో దీని మీద అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు అడిగారు ఆల్రెడీ అభ్యర్థులే. దీనికి 11,500 మందికి గ్రీవెన్స్ లో మేము సమాధానం ఇచ్చాం ప్రభుత్వం అని చెప్పారు 1 to 1. ఇక్కడ అనుమానాలు లేవని ఎవ్వరికని అనడానికి లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు కాదు, అభ్యర్థుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ రోజున నారా లోకేష్ మాట్లాడిన తర్వాత కూడా అనుమానాలేమి నివృత్తి కాలేదు, అది ప్రభుత్వ వాదన చెప్పారు ఆయన. ఈ ప్రభుత్వ విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్లే ఈ విధమైనటువంటి డిఎస్సి పరీక్షను నిర్వహించడం అనేటువంటిది మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయి, అదేం తప్పేం కాదు, మేము చేశామని అన్నారు. అది తప్ప ఉప్ప అనేటువంటిది భవిష్యత్తులో తేలేటువంటి అంశం. అదే విధంగా పరీక్షల నిర్వహణలో ఉన్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా నారా లోకేష్ చెప్పినటువంటి విషయం వాస్తవ దగ్గరగా లేనటువంటి అంశం. అనేకమైనటువంటి అనుమానాలు నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అలాంటి అనుమానాలు నివృత్తి కానటువంటి అనుమానాలు ఇంకా ఉన్నాయి. ఈ విషయం ఎంత మేరకు వెళ్తుంది ఏంటి అనేటువంటి దాన్ని భవిష్యత్తులో చూడాలి.
ప్రభుత్వం ఏం చేస్తుంది, కూటమి ఏం చేస్తుంది అని అంటే డిఎస్సిలో జరిగినటువంటి తప్పుల మీద పూర్తిగా సమాధానం అనేటువంటి అంశం కాకుండా ఏపీపీఎస్సీని రంగంలోకి దించి ఏపీపీఎస్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణం జరిగింది, అక్రమాలు జరిగింది, నిజంగా జరిగినటువంటి మాట వాస్తవమే. దాన్ని దీనికి పోటీగా పెట్టి రేపు పొద్దున దాన్ని అసెంబ్లీలో చర్చిస్తాం, ఇంత అన్యాయం జరిగిందా అమ్మో అది ఇది అని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు రేపు అసెంబ్లీలో. రైట్ కృష్ణారెడ్డి గారు, సమయం లేదు. కాబట్టి ఒకే ఒక మాట బ్రహ్మనాయుడు గారు, సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీలో దాంట్లో అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయి అనుమానాలు నివృత్తి చేసేటువంటి బ్రహ్మనాయుడు గారు, నారా లోకేష్ కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్, ధన్యవాదాలు అండి. చర్చలో పాల్గొందుకు సజ్జాజీ గారు, మరాబ్ సురేష్ గారు, కారుమంచి రమేష్ గారు, కృష్ణారెడ్డి గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.